ఈరోజు అయితే మొహబ్బత్ కా షర్బత్ అయితే ట్రై చేసా. ఎలా వచ్చిందని లాస్ట్లో చెప్తా చూడండి. సో ఈ సమ్మర్ సీజన్లో ఎన్ని వాటర్ తాగినా సరిపోవట్లేదు. ఉత్తి వాటర్ ఏమో తాగబుద్ధి కావట్లేదు, డాక్టర్స్ ఏమో తాగమంటున్నారు కదా. సో ఏదో ఒక లిక్విడ్ లాగా చేసుకొని తాగుదామని చెప్పి ఇలా అయితే ట్రై చేసిన. ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేసేసుకున్నాక తర్వాత దీంట్లో అయితే 4 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎంబటే దాని తర్వాత దాన్ని చల్లగా అవ్వడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఎందుకంటే వేడి మీద ఫ్రూట్స్ అస్సలు వేయొద్దు. అంతలోపు అయితే మనం వాటర్ మిలన్ కట్ చేసుకుందాం. వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. సో దీంట్లో పెద్దగా కూడా చేసుకోవచ్చు, బట్ నాకు చిన్నగా అంటే ఇష్టం కాబట్టి చిన్నగా కట్ చేసుకున్నా. ఇక్కడ ఎక్కడో నేను ఒకసారి చూసాను అనమాట వీడియోలో, ఇట్లా సీడ్స్ ఎలా తీయాలి అని. ఫస్ట్ గ్రీన్ పార్ట్ అనేది సపరేట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే సీడ్స్ ఉన్నాయో అక్కడ వరకు ఇట్లా బ్రేక్ చేసేసి ఆ సీడ్స్ని ఈజీగా తీసేయచ్చు అని చెప్పి నేనైతే ట్రై చేసిన. నాకు వర్కౌట్ అయ్యింది కొంచెం వరకు. ఇట్లా ఎక్కడ ఉందో అక్కడ వరకు బ్రేక్ చేసి ఆ సీడ్స్ని తీసేయాలన్నమాట. మంచిగానే వర్క్ అయింది. మీరు ఒకవేళ ట్రై చేయండి ఈ టిప్ ఎలా వర్క్ అవుద్దాం. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూస్తుంటే టమాటోలా ఉంది కానీ టమాటో కాదులేండి, వాటర్ మిలనే. దాని తర్వాత ఈ చల్లగా అయిన తర్వాత మిల్క్లో దీన్ని 2 కప్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను. దీనికన్నా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కప్స్ మీకు అందాదా చూపిస్తున్నా. 2 కప్స్ వాటర్ మిలన్ అయితే యాడ్ చేసుకున్నా. దాని తర్వాత సబ్జా గింజలు, నానబెట్టిన సబ్జా గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మన బాడీలో ఉండే హీట్ అనేది కంట్రోల్ అవుతుంది. దాని తర్వాత ఇంకొంచెం కూల్నెస్కి నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకున్నా 1 కప్. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ రూ అఫ్జా. దీన్ని వచ్చేసి 2.5 కప్స్ అంటే 3 కప్స్ లా తీసుకున్నాను అనమాట. జస్ట్ దాని క్యాప్తోనే తీసుకున్నా. లాస్ట్కి ఫైనల్గా టేస్టింగ్ టైం అనమాట. అయితే మొత్తం ఎలా అనిపించింది అంటే జ్యూస్, ఆ మిల్క్ ఏదైతే ఉందో మిల్క్ వరకు నచ్చింది. దాంట్లో ఫ్రూట్స్ వేయడం వల్ల ఫ్రూట్స్ ఇంకా చప్పగా అయిపోయినాయి అనిపించింది. నాకు అంత నచ్చలే, మా ఇంట్లో వాళ్ళకి కూడా ఏం నచ్చలే. బట్ మీలో ఎంతమందికి ఇది అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.